హలో అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. అప్పుడే చూస్తుండగానే సమ్మర్ కూడా వచ్చేసింది. ఫెబ్‌లోనే ఇలా ఉంటే ఇంకా మార్చ్, ఏప్రిల్ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ కాస్త ఎండకి చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటప్పుడు త్రూఔట్ సమ్మర్ మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మనకి ఎనర్జీనిచ్చే బ్రేక్‌ఫాస్ట్ తింటే చాలా మంచిది. అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ ఈ ఎండకి చలువ చేసే పదార్థాలు. అందులో ఒకటి రాగి అని చెప్పొచ్చు. రాగులు ఏ కాలంలో అయినా తీసుకుంటారు. కానీ ఇంకా ఈ ఎండాకాలంలో అయితే బాగా చలువ చేస్తది అని చెప్పేసి రాగుల్ని జావలాగా తింటూ ఉంటారు గదా! రోజు తింటే మనకు బోర్ కొట్టేస్తుంది. సో, అప్పుడప్పుడు పిల్లలకైతే తినిపించాలి అనంటే నానా కష్టాలు పడుతూ ఉంటాము. కానీ ఇలా రాగులతో మిల్క్ షేక్ చేసి ఇవ్వండి బాగా ఇష్టంగా తింటారు. అంతేకాదు వెయిట్ గెయిన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తది. ఏం లేదండి. మనం రాగి జావ చేస్తూ ఉంటాం కదా! అలానే రాగి జావ చేసి పక్కన పెట్టాలి చల్లారే వరకి. ఇంకా అందులోకి మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇక్కడైతే నేను కాజు తీసుకున్నాను. మీరు బాదం, పిస్తా ఏదైనా తీసుకోవచ్చు. కాజు, కొన్ని కిస్మిస్ తీసుకున్నాను నేను. పిల్లలకి డైరెక్ట్‌గా ఇస్తే కొందరు తినరు కదా! సో, అలాంటి వాళ్ళకి ఇలా నానబెట్టి మిల్క్ షేక్ లాగా చేసిస్తే బాగా తింటారు. అండ్ అందులోకి నేను 2 బనానాస్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర యాపిల్ ఉన్నా సరే పర్వాలేదు. కానీ బనానా అయితే ఎక్కువ సేపు ఫిల్లింగ్‌గా ఉంటది. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా నీరసం వస్తుంది కదా! ఈ ఎండలకి. సో, అలాంటి వాళ్ళకి ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మనం గనక ఇస్తే డే అంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. మీకు ఇంకో విషయం చెప్పాలి. రాగుల్లో ఐరన్ అండ్ కాల్షియం ఉంటది అని చాలా మందికి తెలుసు. కానీ మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా మన బాడీ అనేది అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేయడానికి రాగులు మనకి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రాగుల వల్ల. పిల్లలకి, పెద్దలకి, మన ఏజ్ వాళ్ళకి చాలా మంచిది. అండ్ అలానే బనానాలో కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. పొటాషియం చాలా ఉంటది. పిల్లలకి చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే నేను కొన్ని పాలు, రాగి జావ అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ పౌడర్ గూడా వేసేసుకున్నాను. వీటన్నింటిని మిక్సీ పట్టేసుకోవాలి. మీ పిల్లలకి చాక్లేట్ ఫ్లేవర్ ఇష్టమైతే కొద్దిగా కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటది. దీంట్లోకి మనం కొంచెం షుగర్ గానివ్వండి, బ్రౌన్ షుగర్ గానివ్వండి, హనీ గానివ్వండి, బెల్లం కానివ్వండి ఏదైనా వేసుకోవచ్చు. కానీ నా ఆప్షన్ అయితే హనీ. లేదు అంటే బెల్లం పౌడర్. మోస్ట్‌లీ ఇప్పుడైతే నేనెక్కువగా బృందాకి హనీనే అలవాటు చేస్తున్నాను బెల్లం కంటే. ఎందుకంటే బెల్లం కూడా మనకెంత క్వాంటిటీ, ఎలా వస్తుంది క్వాలిటీ అనేది కూడా ఐడియా లేదు మార్కెట్‌లో. సో, అందుకే ఎక్కువ హనీ ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకిక్కడైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాజ్మా అండ్ కొన్ని పల్లీలు ఉడకబెట్టాను. నేను రాజ్మా అయితే కర్రీలాగా కన్నా ఇలా ఇవ్వడానికి ఇష్టపడతాను బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, డిన్నర్‌లో కానీ. దాంతో పాటు ఇంకా 2 డేట్స్ అనమాట. ఇలాంటి సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తే వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు. చూడ్డానికే సింపుల్ అండి. కానీ ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో చూసారు గదా! సో, ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఈ సమ్మర్‌లో తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఇంకా ఇక్కడ కొద్దిగా టైం ఉంది మార్నింగ్ అని జెప్పేసి సోఫానైతే కొంచెం నీట్‌గా డస్టింగ్ చేసేసుకున్నాము. ప్రీవియస్ వ్లాగ్‌లో చూసారు కదా! సోఫా తీసుకున్నామని. సో, ఇదైతే కొద్దిగా వెల్వెట్ లాగా ఉందండి క్లాత్. మనకేదైనా ఎక్కువ డస్ట్ పడ్డా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో, ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి క్లాత్‌లో సోఫాస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు గదా! రెగ్జిన్ క్లాత్ కన్నా. ఇంకిక్కడైతే నేను కొంచెం ఆర్గనైజ్ చేస్తాము ఈ ఏరియా అని ఇలా అయితే టేబుల్ మేట్ ఏసాను. యాక్చువల్‌గా ఇక్కడ ఏదైనా టేబుల్ తీసుకుందామని అనుకున్నాం కానీ, ఈ ప్లేస్‌కి మాకున్న ప్లేస్‌కి ఇంకా ఆ సైజ్ టేబుల్ నాకెక్కడా దొరకలేదు. ఆన్‌లైన్‌లో కూడా లేదు. సో, అందుకే టేబుల్ మేట్‌ని కొద్దిగా అలా అడ్జస్ట్ చేసి పెట్టాను. ఇంకా టేబుల్ రన్నర్‌గా అయితే నేనేం క్లాత్స్ ఇప్పటివరకు తీసుకోలేదు. సో, ఇంట్లో ఉన్న ఈ క్లాత్స్‌నే ఇలా యూజ్ చేశాననమాట. ఇంకా ఇదైతే సిట్రస్ ప్లాంట్, ఇండోర్ ప్లాంటే. సో, అక్కడ పెట్టేశాను. సోఫా కొంచెం పెద్దదే అండి. అందుకని జెప్పేసి ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే లేదు. కానీ ఈ మాత్రం స్పేస్ అయినా ఉంది. దాన్నైతే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎక్కువగా స్పేస్ లేనందున నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని డెకరేటివ్ థింగ్స్‌తోని ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. చిన్న కార్నర్ స్పేస్ అయినా సరే చాలా బాగా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది నాకైతే. మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కూడా కొద్దిగా సజెస్ట్ చేయండి. నాకు నార్మల్‌గానే కొంచెం ఆర్గనైజింగ్ అంటే ఇష్టం.
కాకపోతే రెంటెడ్ హౌస్ కదా! మనకిష్టం వచ్చినట్టు ప్లేస్ ఉండదు కాబట్టి, మనం అడ్జస్ట్ చేసుకోలేము. కానీ ఉన్న దాంట్లో అయితే నేనైతే ఇలా అయితే అడ్జస్ట్ చేసి పెట్టాను. సోఫా కవర్స్ అయితే లేవు. ఆర్డర్ పెట్టాను. రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకనైతే ప్రెజెంట్ బెడ్‌షీట్ అయితే ఏసి పెట్టాను. బాల్కనీలో అయితే కొన్ని మొక్కలు పెట్టాం గదా! ఒకే ఒక రోజ్ ఫ్లవర్ ఉందనమాట. పిట్టలైతే వస్తున్నాయి బానే. ఒక 3, 4 అలా వస్తున్నాయి డైలీ. ఇంకిక్కడైతే ఒక తుమ్మెద గూడా వచ్చింది. ఎందుకో దగ్గరికెళ్ళి చూడగానే చాలా భయమేసింది నాకు. ఎక్కడ మళ్ళీ చెవులో దూరిపోద్దేమో అని జెప్పేసి. ఇంకిక్కడైతే మా హస్బెండ్‌కి చెప్తూ ఉన్నాను. పిట్టలొస్తున్నాయి గదా! ఇంకేదైనా ఫుడ్ పెడదాం వాటికి అని. ఇంకా నేను లంచ్ బాక్స్ ప్యాక్ జేయడానికని జెప్పేసి లంచ్ అయితే చేయడం స్టార్ట్ జేశాను. ఏవైనా కర్రీస్ లేనప్పుడు, లేదు అనంటే కర్రీ చేయడానికి టైం లేనప్పుడు, నేనైతే ఇలా బీట్రూట్ రైస్ కానీ, క్యారెట్ రైస్ కానీ సింపుల్‌గా చేసేస్తాననమాట. సో, ముందు రోజే నేను క్యారెట్ అయితే తురిమి పెట్టేసాను. యూజువల్‌గా అయితే అదే రోజు తురుముతాను. కానీ కొద్దిగా మనకి వర్క్ ఉంటది గదా! సో, ముందుగా తురిమి పెట్టుకుంటే మనకి వర్క్ కూడా ఈజీగా అవుతది. సో, ఎప్పుడు కానీ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ తురిమే పెట్టేసుకుంటాను. ఇలా ఇన్‌స్టాంట్‌గా మనము కర్రీస్ చేయనప్పుడు రైస్ చేయొచ్చని. క్యారెట్ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇలా క్యారెట్ కర్రీ తినని వాళ్ళుంటే ఇలా క్యారెట్ రైస్ చేస్తే కూడా బాగా తింటారు. ఇంకా మేము ఏదైతే తింటామో అదే బృందాకి పెడతానని చెప్పాను కదా! సో, క్యారెట్ రైస్ ఇది మా హస్బెండ్ కోసం, నా కోసం చేశాను. ఇంకా తనకి కూడా కొద్దిగా కారం తక్కువేసి అంటే మిర్చి కూడా తక్కువేసి చేస్తాననమాట తను తినే టైంకి. ఇంక తను ఆఫీస్‌కి ఎళ్ళిపోయాక చిన్న చిన్న పనులుంటే చేసుకొని బృందాకి స్నానం చేపిచ్చేసాను. తను స్నానం చేపివ్వగానే పడుకుంటుంది ఒక్కోసారి. ఇంకా తన్ని తీసుకొని బాల్కనీలోకొచ్చి పడుకోబెడుతున్నాననమాట. అలా మొక్కల్ని చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంది నాకైతే. ఇంక పొద్దున, సాయంత్రం తప్పకుండా ఇక్కడ కూర్చోవడం అయితే అలవాటయిపోయింది నాకు. ఇంకా బృందాన్ని పడుకోబెట్టేసిన తర్వాత పావురాలు, పిట్టలు ఏవైనా వస్తాయని జెప్పేసి ఇక్కడ కొన్ని వాటర్ అయితే పెట్టాను సమ్మర్ గదా! నా ప్రీవియస్ వ్లాగ్‌లో మీకు చెప్పాను గదండీ! రాగుల్ని నానబెట్టాను. అట్లానే మొలకలెత్తడానికని జెప్పేసి ఒక క్లాత్‌లో కట్టిపెట్టానని. సో, 2 డేస్‌కి చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు. నేను బృంద చిన్నగున్నప్పుడైతే నార్మల్ రాగి పిండితో కన్నా ఇలా రాగుల్ని మొలకెత్తిన తర్వాత కొద్దిగా వేయించి పొడి చేసి వాటితో నేను జావలాగా చేసి ఇచ్చేదాన్ని. చాలా టేస్ట్ బావుంటది. అండ్ అలానే చాలా హెల్తీ కూడా. ఒక్క 2 డేస్ నేను బట్టలో అలా పెట్టినందుకే ఎంత బలంగా వచ్చాయో చూడండి మొలకలు. నేను రాగి మాల్ట్ కోసం అని చెప్పేసి దాదాపు ఒక పావు కిలో ఉంటాయండి రాగులు. మనం నార్మల్ రాగుల కన్నా ఇలా కొంచెం మొలకెత్తిన రాగులతోని మనం పిండి చేసుకుంటే చాలా బావుంటది. అండ్ ఈ సమ్మర్‌లో అయితే రాగి మాల్ట్ తప్పకుండా చేసి పెట్టుకోండి. వీటినైతే నేను ఒక 2, 3 రోజులు ఎండలో పెడతాను. ఎండలో పెట్టినప్పుడు మనకి పైన డస్ట్ గూడా వస్తది గదా! సో, అది రాకుండా ఉండడానికి ఒక క్లాత్ అయితే కప్పి పెడతాను. ఇంకా వీటిని నేనేం చేస్తానన్నది నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీతోని తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకిక్కడైతే మా బృందా పాప కూడా లేసింది. సోఫాలో అయితే హాయిగా పడుకుంది. అస్సలు సోఫా దిగట్లేదండి సోఫా తీసుకొచ్చినప్పటి నుండి. సోఫాలోనే ఉంటుంది ఎక్కువగా. ఇంకా తను లేసింది గదా! నాకు నా యూజువల్ వర్క్స్ ఉంటూనే ఉంటాయి. తనకి తినిపివ్వడం, ఆడించడం, ఇంకా ఈవినింగ్ రొటీన్, నైట్ రొటీన్. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.